ఈరోజు ఏం చేద్దామంటే ఆపరేటర్స్ ఇన్ జేఎక్స్. మైక్ జావా స్క్రిప్ట్ లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆపరేటర్స్ ఇన్ జేఎస్. ఓకే, ఆపరేటర్ డాట్ జేఎస్ అనే ఫైల్ తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆపరేటర్స్ ఏమైనా చూద్దాం. ఇక్కడ క్లాస్ 20 కదా, అది ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఏంటి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని. ఓకే, జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాం, డైనమికల్లీగా మనం దానికి వాల్యూని అసైన్ చేసేస్తాం. మనకు దానికి డేటా టైప్ అసైన్ చేయకుండా డైరెక్ట్గా మనం వాల్యూని పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, దాంతోపాటు ఇంకేం డిస్కస్ చేసాం, వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. వేరియబుల్ ఏదైనా వేరియబుల్ ఏ అనే వేరియబుల్ తీసుకుని వాల్యూని పాస్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటాను మనం పాస్ చేస్తున్నామో చెప్పడానికి మనం డేటా టైప్స్ యూజ్ చేయకుండా వేర్, లెట్, కాన్స్టెంట్ కీవర్డ్స్ని అయితే యూజ్ చేస్తాం. ఓకే, వేర్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, వేర్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఆ వేరియబుల్ని మనం బ్లాక్ అవుట్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఆ వేరియబుల్ని రీఇనిషియలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెట్ కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లాక్ బయట మనం దాన్ని యాక్సెస్ చేయలేము. బ్లాక్ బయట దాన్ని యాక్సెస్ చేయలేము. దాంతోపాటుగా ఇంకేంటి చేస్తాం, వేరియబుల్ని రీఇనిషియలైజ్ చేయలేం. ఓకే, చూడండి, దాంతోపాటు ఇంకేంటంటే ఏం డిస్కస్ చేస్తున్నాం, డేటా టైప్స్ డాట్ జిఎస్. డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. డేటా టైప్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, డేటా టైప్ను మనం అసైన్ చెయ్యం. మనం జావాలో అయితే ఏం చేస్తాం, డేటా టైప్ను ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తాం. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాలో ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలనుకోండి, ఏం చేస్తాను, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అంటాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏ అనే వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తామని చెప్తాం. లేదు నేను స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాను పాస్ చేయాలనుకోండి, స్ట్రింగ్ సి ఈక్వల్ టు సాయి అని పాస్ చేయాలి. ఇలా డబల్ కొటేషన్లో పాస్ చేసి ఇక్కడ నేను స్ట్రింగ్ అని చెప్పాలి, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాను పాస్ చేశానని. బట్ ఇక్కడ మనకేంటి, జావా స్క్రిప్ట్లో అంత మనం స్ట్రగుల్ తీసుకోవాల్సిన పని లేదనమాట. మనం డైరెక్ట్ వాల్యూని పాస్ చేస్తే చాలు. అదే డిఫాల్ట్గా మనం ఏ వాల్యూని అయితే పాస్ చేసామో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఈ 10నే పాస్ చేయాలనుకో, ఏ ఈక్వల్ టు 10 అంటే సరిపోతుంది. నేను ముందు ఇంటీజరా, స్ట్రింగా, లేకపోతే ఏదైనా పాస్ చేయాల్సిన పని లేదనమాట. డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ మనం డేటా టైప్ను పాస్, ఇదేంటిది డేటా టైపే కదా, ఇంటీజర్, స్ట్రింగ్ అనే డేటా టైప్స్. ఈ స్ట్రింగ్ డేటా టైప్స్ పాస్ చేసే పని లేకుండా మనం ఏం చేసాం, ఓకే నేనైతే డేటా టైప్ను పాస్ చేసే పని లేదు. నెక్స్ట్ ఏం చేస్తాను, ఓకే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఏలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏలో ఏముందో నాకు తెలియదు, నేను చెక్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏం చేస్తాం, టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అని చెప్పాను. ప్రీవియస్ క్లాస్లో ఇలాగా చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అనే వేరియబుల్ తీసుకున్నాను, దానిలో 10 అనే వాల్యూని పాస్ చేశాను. డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి డీని ప్రింట్ చేశాను. 10 అనే వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఆ 10 డీలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యిందో నేను చెక్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి నేను చెక్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, 10 అనేది నెంబర్ టైప్ అని మనకు అవుట్పుట్ అయితే చూసింది. లేదు నేను ఎస్లో సాయి అనేసి డబుల్ కొటేషన్లో సాయి స్ట్రింగ్ వాల్యూని ఇచ్చాను, మనకు తెలిసి స్ట్రింగ్ వాల్యూ అని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, టైప్ ఆఫ్ ఎస్. ఈ ఎస్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యి ఉంది, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యి ఉంది. చెక్ చేసాం. ఇక్కడ సపరేట్గా డేటా టైప్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, జావాలో ఏం డేటా టైప్స్ ఉంటాయి, షార్ట్, బైట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్ ఇలా ఉంటాయి కదా. ప్రిమిటివ్ డేటా టైప్ ఎయిట్ ఉంటాయి కదా, అలా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమి ఉండవు. మనం డేటా టైప్స్ బదులుగా కీవర్డ్స్ యూస్ చేస్తాం. ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యి ఉందో చెక్ చేసుకోవడానికి టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఓకే, ఆ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యిందో చెక్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనం సపరేట్గా డేటా టైప్స్ ఏం అవసరం లేదు, మనకి ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యిందో చెక్ చేసుకోవడానికి. ఆ డేటా టైప్సే ఉంటే మనం కీవర్డ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు కదా, డైరెక్ట్గా డేటా టైప్ పాస్ చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు. దానికి రిలేటెడ్గా కీవర్డ్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ కీవర్డ్ యూస్ చేసి నేను బ్లాక్ బయట ఆ వేరియబుల్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ కీవర్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా మనకి వేరియబుల్లో డైరెక్ట్గా ఇలా ఏ ఈక్వల్ టు 10 అని పాస్ చేసుకోవచ్చు. లేదు నేను లెట్ ఏ ఈక్వల్ టు 10 అని, వ్యారీ ఏ ఈక్వల్ టు 10 అని, లేదా కాన్స్ట్ ఏ ఈక్వల్ టు 10 అని పాస్ చేసుకోవచ్చు. అవి కీవర్డ్స్ ఎందుకు పాస్ చేస్తున్నాను, నేను ఎక్కడ రిస్ట్రిక్షన్ ఇవ్వాలి, ఎక్కడ బ్లాక్ బయట యూస్ చేయాలి, బ్లాక్ లోపల యూస్ చేయాలి అనే దానికోసం మన కీవర్డ్స్ అనేది పాస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఈరోజు
సేవ్ చేస్తున్నాను. మీకు నేను ప్రతిరోజు నోట్స్ అక్కడ అప్డేట్ చేస్తున్నాను. రికార్డింగ్స్ కూడా నాకు ఇంటర్నెట్ ఇష్యూ ఉండడం వల్ల నేను 1 డే, 2 డేస్ నేను అప్డేట్ చేయలేకపోయాను ఉంటాను. ప్రెజెంట్ అయితే నేను అప్డేట్ చేశాను. ప్రీవియస్ క్లాసెస్ అన్నీ అక్కడ చెక్ చేసుకోండి. మీకు గిట్‌హబ్ లింక్‌లోను, యూట్యూబ్ లింక్‌లోను చెక్ చేయండి. క్లాస్ 21 ఎంతో కొంత నేను ఏదో ఇస్తున్నాను ర్యాండమ్‌గా. క్లాస్ 21 అని ఇచ్చాను. చూడండి ఈరోజు ఆపరేటర్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ ఇన్ జేఎస్. జావా స్క్రిప్ట్‌లో ఆపరేటర్స్ ఏముంటాయో చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చాలా ఆపరేటర్స్ ఉంటాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్. సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్. ఫోర్త్ వన్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. ఈ పదం ఎన్ని ఉండరో పైథాన్ నేర్చుకున్న వాళ్ళైతే ఎన్ని ఉంటారు. టెర్నరీ ఆపరేటర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్ట్రింగ్ ఆపరేటర్. స్ట్రింగ్ ఆపరేటర్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే. స్ట్రింగ్ ఆపరేటర్. నా వాయిస్ వినిపిస్తుందా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఓకే. మీకు డేటా టైప్ ఏదైనా డౌట్ ఉందా డేటా టైప్స్‌తో? ఒకసారి చూడండి. నేను ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. డేటా టైప్‌ని మనం అసైన్ చేయాల్సిన పని లేదు. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యిందో తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకంతే. దాని కాడ మీరు ఎక్కడ స్ట్రగుల్ అయితే తీసుకోవద్దు. యెస్. ఓకే. క్లాస్ 21 ఐ యామ్ సేవింగ్ దిస్ యాస్ క్లాస్ 21. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం అర్థమెటిక్ ఆపరేటర్ గురించి. ఇక్కడ చూడండి అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో ఏముంటాయంటే ప్లస్, మైనస్, హ్యాష్‌ట్యాగ్ సింబల్ అండ్ స్లాష్. ఈ 4 సింబల్స్ ఉంటాయన్నమాట అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? అడిషన్స్ గాని, సబ్ట్రాక్షన్ గాని, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 ఆపరేషన్స్ యూజ్ చేయడానికి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే చూడండి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్స్ ఉన్నాయనుకోండి. ఆ నంబర్స్ మధ్య ఏది గ్రేటర్ దాన్ ఏది లెస్ దెన్ తెలుసుకోవడానికి ఆర్ ఎల్స్ లెస్ దెన్ ఈక్వల్ టు ఇవన్నీ లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ ఆర్ ఎల్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఓకే బ్యాక్ టు క్లాస్. ఓకే. వినిపిస్తుంది కదా? ఒకసారి చాట్ బాక్స్‌లో రిప్లై ఇవ్వండి. నాకు నెట్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్. కాపీ పేస్ట్. చూడండి ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే అండ్ పైప్ సింబల్‌తో ఉంటుంది. అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. ఇది దీన్ని ఏమంటామంటే పైప్ సింబల్ అంటాం. ఈ పైప్ సింబల్ ఏంటంటే ఆర్ ఆపరేటర్ అన్నమాట. ఆర్ ఇదేమో అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. ఈ రెండిటిని ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ చూడండి. టెర్నరీ ఆపరేటర్. చాలా ఇంపార్టెంట్. మనం ఏ లాజిక్ రాయాలని ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి రాస్తాం. ఈ టెర్నరీ ఆపరేటర్‌లో ఏంటంటే ఒక చిన్న సింటాక్స్ ఉంటుంది. ఈ సింటాక్స్ ఇక్కడ రాస్తాను చూడండి. నాట్ విజిబుల్. ఓకే.
ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, కనిపిస్తుందా లేదా? రికార్డ్ అవుతుంది. వ్యూ పాస్వర్డ్ ఇది ఫాస్ట్గా నిశాంత్ ఇప్పుడు కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ నిశాంత్. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ చూడండి. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే నార్మల్ ఆపరేటర్స్ లా కాకుండా చిన్న సింటాక్స్ ఉంటుంది అనమాట. ఇది సింటాక్స్ ఫాలో అవుతుంది. చూడండి. సార్ చెప్పండి చెప్పండి. సార్ రిలేషనల్ ఆపరేటర్స్ దగ్గర నుంచి సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా సింబల్స్? ఓకే, ఇక్కడ మనం చూడండి ఆపరేటర్స్ ఏమున్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టెర్నరీ అండ్ స్ట్రింగ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ మనం దేని మీద అప్లై చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ ఏం చేస్తారంటే రిలేషనల్ ఆపరేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఉన్నాం, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేటర్ ఎవరు లెస్ దాన్ మనం నార్మల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయి, లేకపోతే ఎవరు ఈక్వల్, ఇలా మనం కంపేర్ చేసేటప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. రియల్ టైంలో మనకి ఏం చేస్తాం, ఏదన్నా ఒక 2 థింగ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 2 థింగ్స్ మధ్య మనం ఏదన్నా కంపేర్ చేయాల్సినప్పుడు ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ ఏదైతే లెస్ దాన్ అయితే లెస్ దాన్, గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్, మనం నార్మల్గా మన మ్యాథమెటికల్ ఎలా అయితే చేస్తాం సేమ్ అలానే అప్లై చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ ఏంటంటే దీనేమో ఎండ్ ఆపరేటర్ అంటాము, దీన్నేమో ఆర్ ఆపరేటర్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆపరేటర్ ఏంటంటే ఇప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఈ 2 కండిషన్స్లో 2 పాస్ అవ్వాలి. 2 పాస్ అయితేనే దానికి ట్రూ అని వాల్యూ ఇస్తుంది. లేదు ఆర్ ఆపరేటర్ అనుకోండి, ఏ 2 కండిషన్లు ఏదో ఒకటి పాస్ అయినా ట్రూ అని వాల్యూ ఇస్తుంది. ఓకే, ఎండ్ ఆపరేటర్ అది 2 ఇస్తాం కదా, 2 కండిషన్స్ ఇస్తాం. ఆ 2 కండిషన్స్ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ 2 సాటిస్ఫై చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ట్రూ అవుట్పుట్ వస్తుంది. ఈ ఆర్ ఆపరేటర్ యూస్ చేసి ఏమవుతుంది, ఆ 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు ట్రూ అవుట్పుట్ వస్తుంది. మనకి ఏదైతే ట్రూ ఇస్తామో ఆ ట్రూ అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, దాన్ని ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ చూడండి. ఈ టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే మనం కండిషన్ పాస్ చేస్తాం అనమాట. ఫస్ట్ దానికి సంబంధించిన సింటాక్స్ కింద రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ఇస్తాం, సింటాక్స్ రాస్తున్నాను. కండిషన్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం అనమాట. ఎక్స్ప్రెషన్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ 1 కనుక ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1లో ఏదైతే మనం రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ కాలన్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 2 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఇచ్చి మనం కండిషన్ ఇస్తాం కదా, ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2లో ఏదైతే మనం రాస్తామో ఆ ఎక్స్ప్రెషన్ 2లో రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కనుక ఓకే, మన ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కనుక ఫాల్స్ అయింది అనుకోండి, సారీ, ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 2లో ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2లోది, ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ నార్మల్గా ఎలా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా మనం ఎగ్జాంపుల్ చేస్తున్నప్పుడు ఓకే ఎక్స్ప్రెషన్ 1 అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ 2 అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. కండిషన్ మనం ఏదైతే కండిషన్ పాస్ చేస్తామో దాన్ని కంపేర్ చేసుకొని
ఇక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలా, రైట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలా, అదే డిసైడ్ చేసుకుంటుంది అనమాట మనం ఇచ్చిన కండిషన్ బట్టి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి స్ట్రింగ్ ఆపరేటర్. స్ట్రింగ్ ఆపరేటర్, ఈ స్ట్రింగ్ ఆపరేటర్ అంత ఎక్కువ విషయం, బట్ డిస్కస్ చేయాలి. చూడండి, స్ట్రింగ్ ఆపరేటర్ ఏం చేస్తామంటే సేమ్ ఇలానే. స్ట్రింగ్ ఆపరేటర్ అంటే ఏంటి? జస్ట్ ఎడిషన్. ఒక 2 స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ అని అనుకోండి, సాయిని ప్లస్ కుమార్ని యాడ్ చేస్తుంది అనమాట, జస్ట్ అంతే. ఓకే, ఒక స్ట్రింగ్స్. ఇప్పుడు అదే నెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి, 2 + 2 అంటే 4 అని వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? అర్థమెటిక్ ఆపరేషన్ జరుగుతుంది. బట్ స్ట్రింగ్ ఆపరేటర్ మనం ఇక్కడ కంకాటినేట్ అవుతుంది అనమాట, ప్లస్ యూజ్ చేసినప్పుడు. ఓకే, కంకాటినేట్ ఆపరేటర్గా ఇక్కడ ప్లస్ అనేది యూస్ అవుతుంది. సేమ్ జావాలో కూడా ప్లస్ ఆపరేటర్. ఇంటర్నెట్ రావట్లేదురా. ఇక్కడ జావాలో కూడా మనకి ప్లస్ ఆపరేటర్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది, కంకాటినేటర్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది, కంకాటినేట్గా పనిచేస్తుంది. అంటే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకోండి, యాడ్ చేస్తుంది. యాడ్ చేయడం అంటే అర్థమెటిక్ ఆపరేషన్ ఏమన్నా సాయి కుమార్ అని అనుకోండి, సాయి కుమార్ అని కలిపేస్తుంది అనమాట ఆ 2 స్ట్రింగ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ అదే కండిషన్లో 2 + 2 అన్నాం అనుకోండి, 4 కనుక కూడా అవుట్పుట్ ఇస్తుంది. నెంబర్స్ అయితే అడిషన్ చేస్తే మళ్ళీ ఇస్తుంది. అదే స్ట్రింగ్ అనుకోండి, యాడ్ చేసి ఒకే పదంగా ఇస్తుంది, ఒకే వర్డ్గా, ఒక స్ట్రింగ్ లాగా. దీని మీద ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. కాపీ పేస్ట్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయి? ప్లస్, మైనస్, హ్యాస్ట్రిక్ అండ్ డివిజన్ సింబల్స్ ఇవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరాని కీవర్డ్ తీసుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ రాస్తాను, మా డైరెక్ట్గా VS Codeలో రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేర్ కీవర్డ్ తీసుకొని వేర్ A = 10 అంటున్నాను. ఓకే, నెక్స్ట్ B నెక్స్ట్ మళ్ళీ వేర్ B = 20 అని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే పాస్ చేయొచ్చు. ఓకే, వేర్ B = 20 అని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని అడిషన్ చేద్దాం అనుకున్నాను. చూడండి, console.log ఆఫ్. ఇప్పుడు ఏమున్నాయి? నేను కంకాటినేట్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. A + B అని రాస్తున్నాను. కంకాటినేట్ కాదు, అర్థమెటిక్ ఆపరేషన్ అయితే అప్లై చేయాలి, యాడ్ చేయాలి. కాబట్టి నేను ఏని బీని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. A + B ఎంత అవుతున్నప్పుడు 30 అని రావాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఈ JS ఫైల్ని నార్మల్గా మనం HTML డాక్యుమెంట్లో పాస్ చేస్తున్నాను. చూడండి, 1.html ఉంది కదా, దీంట్లో పాస్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. operator.js అనే ఫైల్లోకి పాస్ చేస్తున్నాను. సేవ్. ఒకసారి చూడండి, రన్ చేస్తున్నాను. కన్సోల్లో కదా నేను రాసింది, కన్సోల్లో చెక్ చేద్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళేసి కన్సోల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ 30 అనే అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు 10 + 20 అంతా 30. ఇక్కడ చూడండి, 30 అనే అవుట్పుట్ అయితే వచ్చింది. రైట్, ఇక్కడ మనకి ఏం చేసాం? ఎడిషన్ అయితే అప్లై చేసాం. అర్థమెటిక్ ఆపరేషన్లో ఎడిషన్ అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ కూడా చేయాలనుకోండి, సేమ్ ఇదే 10 + 20 చేస్తాను, లేకపోతే ఇక్కడ వాల్యూస్ మార్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 50 అని ఇస్తున్నాను. 50 + 20 ఇప్పుడు ఏమవుతుంది? అది 70 అవుతుంది. ఆ తర్వాత అప్డేట్ చేసి వద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నాను అంటే ఎడిషన్ చేసాం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్. A - B, A × B, /B. చూడండి, సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ JS ఫైల్ HTML డాక్యుమెంట్లో పాస్ చేసాం. ఇక్కడ నేను కన్సోల్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా చూడండి, అప్డేట్ అయిపోయింది. నేను ఫస్ట్ ఏమి ఇచ్చాను వాల్యూస్? ఫస్ట్ 50 + 20 ఎంత? 70 వచ్చేసింది కదా, 70. తర్వాత మైనస్ చేశాను, 50 - 20 30. నెక్స్ట్ 50 × 20 1000. నెక్స్ట్ డివైడెడ్ బై 50/20 2.5 అని వచ్చింది. ఓకే, 25% లాగా 2.5 వచ్చింది. అంతే కదా, మనకు కావాల్సిన అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. జస్ట్ ఏం లేదు, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, హ్యాష్ట్యాగ్, స్టార్ యూజ్ చేస్తాం కదా మల్టిప్లై చేయడానికి, అది. నెక్స్ట్ స్లాష్, డివైడెడ్ బై. ఓకే, ఇలా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే చేయొచ్చు. చూడండి, సేమ్
ఈజీగానే ఉంటుంది. ఏదో టఫ్ టాస్క్ అయితే అనుకోవద్దు. బట్ నేర్చుకోవాలి కాబట్టి స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. చూడండి ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, 3D రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ఈ ఆపరేటర్స్ అన్ని ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ అన్నిటి మీద మనం ఒక్కొక్క టాస్క్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఇదే కండిషన్ ఏదో ఒకటి తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సేమ్ వేరే వేరియబుల్స్ తీసుకున్నాను. సి ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను, కామా డి ఈక్వల్ టు 500 అని తీసుకున్నాను అనుకోండి. దీంట్లో ఏది గ్రేటర్ ఏది లెస్ అని మనకు తెలుసు. ఏది స్మాల్ ఏది గ్రేటర్ అని మనకు అర్థం అవుతుంది. డి కన్నా సి స్మాల్ అని అర్థం అవుతుంది. బట్ మనం అది ప్రాక్టికల్గా అప్లై చేసి చూడాలనుకోండి, మనం కోడ్ చేయాలంటే దానికి మనం కోడ్ రాయాల్సిందే. ఓకే, మిషన్కి తెలియదు కదా డిఫాల్ట్గా, మనం చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలన్నమాట ఏది లెస్ దాన్ ఏది గ్రేటర్ దాన్. నేను దాంట్లో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అన్ని అప్లై చేసి వస్తాను. చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ డి, సి గ్రేటర్ దాన్ డి అంటున్నాను. ఇప్పుడు మనకు తెలుసు సి కన్నా డి కన్నా సి పెద్దది కాదని మనకు తెలుసు డిఫాల్ట్గా కదా, ఎందుకంటే 500 కన్నా 100 అనేది 500 కన్నా 100 అనేది పెద్దది కాదు. ఇప్పుడు ఏం కావాలి, డిఫాల్ట్గా ఫాల్స్ అని మనకు తెలుసు. బట్ అది మనకు ప్రోగ్రామింగ్లో చూపిస్తుందో లేదో చెక్ చేద్దాం. చూడండి నేను ఆల్రెడీ అప్డేట్ చేసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, అప్డేట్ అవుతుంది. చూడండి ఏమంటుంది, ఫాల్స్ అంటుంది. అది కూడా కరెక్టే కదా. ఇక్కడ ఏంటిది, సి కన్నా డి అనేది పెద్దది కాదు, ఎందుకంటే 500 కన్నా 100 అనేది పెద్దది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గ్రేటర్ దాన్ ఇచ్చాను అనుకోండి. చూడండి డి గ్రేటర్ దాన్ సి అంటున్నాను, డి గ్రేటర్ దాన్ డి సి అంటున్నాను. చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి లెస్ దెన్ డి ఏదైనా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డి అనేది సి కన్నా పెద్దదని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ట్రూ అని వచ్చింది కదా డిఫాల్ట్గా, ట్రూ. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ ఈక్వల్ టు కూడా అప్లై చేద్దాం. ఏమొస్తుందో చూడండి. నేను అన్ని ఆపరేటర్స్ అయితే అప్లై చేసేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ చూడండి లెస్ దాన్ సి లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్స్ అన్ని అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సేవ్. ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఫాల్స్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ ఏంటిది మనకు చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏంటిది పెద్దదే కదా, సి కన్నా డి అనేది పెద్దది. చెక్ చేయండి ట్రూ అని చూపిస్తుందా లేదా. ట్రూ అనేది చూపిస్తుంది. ఫాల్స్ ట్రూ ట్రూ. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ట్రూ కదా. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి ఏముందా, ఇక్కడ సి కన్నా డి అనేది డి కన్నా సి పెద్దది అంటుంది, పెద్దది దాంతోపాటు ఈక్వల్ అంటుంది. కాదు కదా, ఫాల్స్, డిఫాల్ట్గా ఫాల్స్. ఓకే చూడండి ఫోర్త్ వన్ కూడా ఫాల్స్ అని రావాలి, ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫాల్స్ ఎందుకు వచ్చిందో చూడండి. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది వాల్యూ కంపారిజన్ చేస్తాను అనమాట. ఇక్కడ 100 ఉంటే ఓకే, ఈ రెండు ఈక్వల్ అంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసి వద్దాం. చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే 2 100 అని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ట్రూకి అప్డేట్ అవ్వాలి. చూడండి ట్రూకి అప్డేట్ అయింది. ఏం చేస్తుంది ఇది, ఇక్కడ సిలో ఉన్న వాల్యూ డిలో ఉన్న వాల్యూ రెండు సేమా కాదా చెక్ చేస్తుంది. సేమ్ అయితే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, ఇలా మనం ఆపరేటర్స్ అనేది మనం రిలేషనల్ ఆపరేటర్స్ మనం ఇలా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం చేసాం మనం, ఆ రెండు ఉన్నాయి, రెండు వేరియబుల్స్, దానికి వాల్యూస్ అయితే అసైన్ చేసాం. వాటి మధ్య మనం కంపేర్ చేసాం అనమాట, ఏది పెద్దది ఏది చిన్నది, అది లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాదా అని. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి కాపీ అండ్ పేస్ట్ హియర్. మీరు ఇది ఖచ్చితంగా ప్రాక్టికల్గా చేస్తేనే మీకు అర్థం అవుతుంది. జస్ట్ వింటే అర్థం కాదు, అర్థం అవుతుంది, బట్ మీరు ప్రాక్టికల్గా అప్లై చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. చూడండి నేనేం చేస్తున్నాను అంటే ఈ లాజికల్ ఆపరేటర్ అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏబిసిడి విశేషం ఏబిసిడి ఈ తీసుకున్నాను. ఈ అనే వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు 400 అని అప్లై చేశాను.
నెక్స్ట్ ఈ ఎఫ్ ఈక్వల్ టు 700 అని ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక 2 కండిషన్స్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 కండిషన్స్ ఇస్తున్నాను. ఈ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ అంటున్నాను. ఈ అనేది ఎఫ్ కన్నా పెద్దది అంటున్నాను. అది డిఫాల్ట్గా ఫాల్స్ మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇస్తున్నాను. ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ అంటున్నాను. చూడండి ఇక్కడ నేను ఏం రాశానంటే ఛార్జింగ్ ల్యాప్టాప్ లేదు. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏం చేశాను. ఈజ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈ అంటున్నాను. అంటే ఇక్కడ ఏంటి, ఎఫ్ కన్నా ఈ పెద్దది కదా. నేను ఇచ్చిన కండిషన్లో అయితే ఎఫ్ కన్నా ఈ పెద్దది. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఈ కండిషన్ అనేది ఫాల్స్. ఇక్కడ ఎండ్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫాల్స్ అయింది. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నది చూడండి. ఈ కండిషన్ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు, ఇది ఏంటిది, నాట్ ఈక్వల్ టు సింబల్, నాట్ ఈక్వల్ టు ఈ అంటున్నాను. ఈ ఎఫ్ అనేది నాట్ ఈక్వల్ టు ఈ అంటే ఏంటి, ఓకే ఎఫ్కి ఈ అనేది నాట్ ఈక్వల్, 407 అనేది నాట్ ఈక్వల్, ఇది ట్రూ. ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక కండిషన్ ఏమో ఫాల్స్, ఒక కండిషన్ ఏమో ట్రూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఒక కండిషన్ ఫాల్స్ అయింది, ఒక కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు ఈ 2 కండిషన్లో ఒక కండిషన్ ఫాల్స్ అయ్యి ఒక కండిషన్ ట్రూ అయింది. 2 కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలి, 2 కండిషన్ ట్రూ అయితే ఏమొస్తుంది అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఒక కండిషన్ అయితే ఫాల్స్ అయింది. చూడండి, సేవ్ ట్రూ వచ్చిందా ఫాల్స్ వచ్చి చెక్ చేయండి. ఇక్కడ ఏముంటుంది, ఫాల్స్ అని వచ్చింది. చూడండి ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే నేను ఇంతకు ముందు చెప్పాను, లాజికల్ అండ్ ఆపరేటర్ చేసినప్పుడు ఏంటంటే 2 కండిషన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కండిషన్స్ అనేవి ట్రూ అయితే మనకి ట్రూ అని అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఆపరేటర్ అయితే, ఆర్ ఆపరేటర్ అయితే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు ట్రూ అనేస్తుంది. నేను సేమ్ కండిషన్ని ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ట్రూ అయింది కదా, ఈ కండిషన్ అనేది ట్రూ. ఈ 2 కండిషన్స్ ఫాల్సే కదా, సారీ ఇక్కడ ఈ అనేది ఎఫ్ కన్నా చిన్నది. ఓకే, ఇది ఫాల్స్. నెక్స్ట్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఈ, ఇది ట్రూ. ఇక్కడ ఏమవుతుంది, ఇది ట్రూ అయింది. అంటే ఏంటి, 2 కండిషన్లో ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి డిఫాల్ట్గా ఫాల్స్ అని చూపిస్తుంది. నేను సేమ్ కండిషన్ని ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తే చూడండి, ట్రూ అని వచ్చింది మనకి అవుట్పుట్. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఆర్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు మనకు ట్రూ అని అవుట్పుట్ చూపిస్తుంది. చూడండి నేను ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను. సేవ్ ఇప్పుడు చూడండి మనకు లాస్ట్లో ట్రూ అని అవుట్పుట్ వస్తుంది. చూడండి ఇంతకుముందు వచ్చిన ఫాల్స్ అవుట్పుట్ ఇది 16th, ఇప్పుడు 17th ట్రూ అని వచ్చింది. అంటే ఏంటి, మనం ఎండ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు 2 కండిషన్స్లో ఉన్నది, 2 రైట్ సైడ్ ఉన్న కండిషన్, లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్, 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. అప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఆర్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, 2 కండిషన్స్ ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఇక్కడ ఏ కండిషన్ ట్రూ అయింది, ఎఫ్ అనేది నాట్ ఈక్వల్ టు ఈ కదా, ఇక్కడ ఎఫ్ అనేది నాట్ ఈక్వల్ టు ఈ. ఇదేంటిది, ఎక్స్లామెట్రీ మార్క్ ఇచ్చి ఇస్తే దాన్ని ఎక్స్లామెట్రీ మార్క్ ఇచ్చి ఈక్వల్ టు ఇస్తాం అనుకోండి, దాన్ని నాట్ ఈక్వల్ సింబల్గా మనం పరిగణిస్తాం కదా. ఇలానే సేమ్ ఇక్కడ ఏంటిది, ఈ అనేది ఎఫ్ కన్నా చిన్నది, అదే కండిషన్ ఫాల్స్ అయింది. ఇక్కడ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కాబట్టి మనం ఆర్ ఆపరేటర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ డిఫాల్ట్గా ట్రూ వస్తుంది. అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు 2 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్ ట్రూ అయినా అనుకోండి, ట్రూ అనే వస్తుంది. ఓకే, 2 కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అనే వస్తుంది. ఓకే, ఇలా మనం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఇలానే తీసుకున్నాను. దీంట్లోనే అప్లై చేద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ అయింది, ఫాల్స్ అయిపోయింది కదా, నేను దీన్ని ట్రూ అయ్యే కండిషన్ రాస్తున్నాను చూడండి. మీరు ప్రాక్టికల్గా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి, ఈ కండిషన్ అనేది ట్రూ అయింది, నేను ఈ కండిషన్ కూడా ట్రూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, దీన్ని గ్రేటర్ దెన్ ఈ కన్నా ఎఫ్ పెద్దది కదా, ఈ లెస్ దాన్ ఎఫ్ అని వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ కండిషన్ ఏమని రావాలి, ఫస్ట్ ఫాల్స్ ట్రూ ట్రూ అని రావాలి చూడండి. లాస్ట్ తిరిగి ఫాల్స్ ట్రూ ట్రూ అని రావాలి. 16, 17, 18 ఫాల్స్ ట్రూ ట్రూ చూడండి. 16, 17, 18 ఫాల్స్ ట్రూ ట్రూ, అదే కదా అవుట్పుట్ వచ్చింది చూడండి. మనం అప్లై చేసే కండిషన్ బట్టి మనకి ఎలా దాన్ని ఆర్ ఆపరేటర్ యూస్ చేయాలా, అండ్ ఆపరేటర్ యూస్ చేయాలా, ఏ సిచ్యువేషన్లో ఏది యూస్ చేయాలనేది మన ఇష్టం అనమాట. నాకు ఒక కండిషన్ ఉంది, ఒక రియల్ టైంలో దీన్ని ఎలా యూస్ చేస్తాం ఒకసారి చూడండి. లాస్ట్ 2 minutes ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ టైంలో ఇది ఎప్పుడు యూస్ చేస్తాం, ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒక కండిషన్ ట్రూ అయితే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరిలో ఒక్కడు ఫెయిల్ అయినా వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం, అండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం. ఇప్పుడు నాకేంటంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరిలో ఏ ఒక్కరు పాస్ అయినా వాళ్ళని ఇద్దరిని పంపించేయచ్చు అనమాట ముందుకి. అలాంటి కండిషన్స్ ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఓకే నేను ఏదో ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అలా రిలేట్ చేసుకోండి. ఓకే, అలాంటి కండిషన్లో మనం అండ్ ఆర్ ఆపరేటర్స్ యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. లాస్ట్ 2 minutes చూడండి. దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ 2 ట్రూ అవుతున్నాయి కదా, ఇక్కడ నేను 2 ట్రూ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ సేమ్ ఇది కూడా ట్రూ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ అనేది ఎఫ్ కన్నా చిన్నది అండ్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఈ 2 కండిషన్స్ ట్రూ కాబట్టి డిఫాల్ట్గా అది ట్రూ అనే చూపిస్తుంది. 2 కండిషన్ ట్రూ అయితే డిఫాల్ట్ ట్రూ, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్ ఫాల్స్ అయినాయి అనుకోండి ఆర్ ఆపరేటర్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్ ఫాల్స్ అయ్యేలా చేస్తున్నాను నేనే. కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. ఇక్కడ ఈక్వల్ టు అంటే సింగిల్ ఈక్వల్ టు లేదు, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే, అదే కదా మనం డిస్కస్ చేసి, సింగిల్ ఈక్వల్ టు ఉండదు, డబుల్ ఈక్వల్ టు వాల్యూ కంపేర్ చేయడానికి సేమ్. ఇక్కడ ఏం చేసిన 2 కండిషన్ ఫాల్స్, ఎఫ్ కన్నా ఈ అనేది చిన్నది కానీ నేను పెద్దదని చెప్తున్నాను. ఇక్కడ ఎఫ్ డబుల్ ఈక్వల్ టు ఈ అంటే ఎఫ్ ఈతో ఈక్వల్ అంటున్నాను, 2 ఫాల్సే చూడండి. 2 ఫాల్స్ కండిషన్స్ అయితే ఏమొచ్చింది, ఫాల్స్ అనే అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇలా మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ అన్ని మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, బై యూజింగ్ అండ్ ఆర్ ఆపరేటర్ చేసి మనం ఈ లాజికల్ అప్లై చేయొచ్చు. ఓకే, ఈరోజు ఇంత